హలో మేడం, హలో. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. గేమ్ చేంజర్, డాకు మారా, సంక్రాంతికి వస్తున్నా. ఇందులో మీ ఫేవరెట్ మూవీ ఏది? నాకైతే గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. ఎందుకమ్మా గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీకు ఏం బాగా నచ్చింది? అంటే రామ్ చరణ్ గారు ఇప్పుడు ట్రిపుల్ యాక్షన్ తో వస్తున్నారు. సో ట్రిపుల్ రోల్, 3 రోల్. అదే అయితే నాకు కొంచెం ఇది బాగుంటది అనిపిస్తుంది. సో నాకు ముందు నుంచి నా సినిమాస్ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు కూడా బాగుంటదని అనిపిస్తుంది. ఓకే అమ్మా. అండ్ రామ్ చరణ్ తేజ్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్ లో మీ ఫేవరెట్ మూవీ అంటే ఏది చెప్తారు? నాకైతే వినయ్ విజయ రామ ఇది అయితే చాలా ఇష్టము. చాలా ఇష్టం. ఓకే అమ్మా. రామ్ చరణ్ తేజ్ గారి పక్కన ఏ హీరోయిన్ బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? రామ్ చరణ్ గారి పక్కన అంటే ఇప్పుడు కియారా వచ్చింది కాబట్టి ఆమె సెట్ అవుతుంది. ఆమె కాకుండా అంటే కొత్త వాళ్ళలో రామ్ చరణ్ అండ్ ఇంకో హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు? ఇంకో హీరోయిన్ కేరా కాకుండా హీరోయిన్ అంటే రష్మిక అయితే బాగుంటది కొత్త అనిపిస్తుంది. కాంబినేషన్. అవును. ఓకే మేడం. అలాగే రామ్ చరణ్ తేజ్ గారు ఇప్పటి వరకు డైరెక్షన్ చాలా మంది డైరెక్ట్ చేశారు ఈ డైరెక్టర్లు. అండ్ ఏ కాంబినేషన్ రిపీట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు? రాజమౌళి గారు కాకుండా ఆ, రాజమౌళి గారు కాకుండా కాకుండా త్రివిక్రమ్ అలా విక్రమ్ బాగుంటది. గారితో చేయాలను. అవును. ఓకే మేడం. ఉమ్. అలాగే ఇప్పుడు డాకు మహారాజ్ ట్రైలర్ చూసారా? డాకుమారా చూస్తాం. ఎలా అనిపించింది? చాలా బాగుంది అది కూడా. సో బాలకృష్ణ గారు ఎలానో మంచి సినిమాస్ తో వస్తారు కాబట్టి ఇది కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లా ఉంది. ఇది కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నా. ఓకే మేడం. సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారు సోలోగా చాలా ఇయర్స్ అవుతుంది థియేటర్ లో రిలీజ్ అయ్యి తన సినిమా. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఆయన సినిమా ఎక్స్పెక్టేషన్స్? సో మొన్న సాంగ్ కూడా వచ్చింది కాబట్టి అది హిట్ అయిపోయింది సాంగ్. సో అలానే సినిమా కూడా మంచిగా ఉంది కాబట్టి అది కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే అమ్మా, ఈ మూడిట్లలో మీరు ఏ సినిమాకి ఫస్ట్ వెళ్తున్నారు? సెకండ్, థర్డ్? గేమ్ చేంజర్. ఫస్ట్, సెకండ్, సెకండ్ సంక్రాంతికి వస్తున్నాం. థర్డ్ డాకు మహారాజ్. డాకు మహారాజ్. అంటే 3 సినిమాలు చూస్తారు మీరు ఖచ్చితంగా? చూస్తాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.